guys, hi guys, welcome back to Chai Vlogs. సో మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో మా అత్త ఛానల్కి మంచి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈరోజు తీస్తున్న వీడియో కరివేపాకు చట్నీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే కరివేపాకుని మొత్తం ఇలా తీసుకొని నీట్ వాష్ చేసుకోండి. వాష్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి కరివేపాకుని. సో కరివేపాకు అంతా ఇట్లా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇవి కరివేపాకు చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి. ఇలా వేడి చేసుకున్న వాటర్లో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని అలా ఇలా తిప్పుతూ బాగా మగ్గనివ్వాలి. కరివేపాకు కొంచెం ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మగ్గింది, కలర్ చేంజ్ అయింది. సో ఇంక ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇలా బాగా మగ్గనిచ్చిన తర్వాత పక్కకు తీసు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. మరి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ అన్నీ వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. అది పక్క చేత వీటిని అన్నిటినీ మంచిగా దోరగా వేయించుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా వేయించి పెట్టుకున్న అన్నిటినీ సర్వ్ చేసుకుందాం. ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోండి. ఇంకా కొద్దిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు మొత్తం ఇందులోకి వేసుకొని మనం చింతపండు తడిపి పెట్టుకున్న చింతపండుని కొద్దిగా దీంట్లోకి వేసుకోవాలి. తగినంత చింతపండు వాటర్ కూడా వేసుకోండి కొద్దిగా.
దీంట్లోకి సరిపడ్డంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెదగనించుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా ఇలా కరివేపాకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఇట్లా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఊరగిల్లి కరివేపాకు చట్నీకి లాస్ట్లో తాలింపు వేసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తీసి దాంట్లోకి వేసుకుంటాం. వీటిని బాగా వేగనిచ్చి ఇంతవరకు ముందుగా వేసి పెట్టుకున్న మిక్సీ జార్లో కరివేపాకు చట్నీలో దీన్ని కలపాలి. ఈ తాలింపుని ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా తాలింపుని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతో మన కరివేపాకు చట్నీ రెడీ. సో తిప్పేది ఊరుకున్నాం. సో ఫైనల్గా కరివేపాకు చట్నీ ఈజ్ రెడీ. సో కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాయ్ వ్లాగ్. మా అత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకి హాస్టల్ నుంచి వచ్చినాక వస్తాను.